హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని ఆర్టికల్స్ చూద్దాం. ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మంచి కంటెంట్ అలాగే చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాత్రమే మనం డిస్కస్ చేస్తామండి విత్ రెస్పెక్ట్ టు గ్రూప్ 2, ఓకేనా? ఫస్ట్ ఆర్టికల్ మనం వచ్చేసి కోటి శ్వాసల జీవన యోగం, రాష్ట్రమంతటా 1,00,00,000 మందితో వేడుకలు. ఇది మనకేంటంటే ఆల్రెడీ మనకు తెలుసు, నిన్న జూన్ 21న మనకి ఇంటర్నేషనల్ యోగా డే అనేది జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా. మోదీ గారు నిన్న కలకత్తాలో రెడ్ రోడ్లో మనకి ఇది స్టార్ట్ అయితే చేయడం జరిగిందండి. అందులో భాగంగా మనం ఈ ఆర్టికల్స్ని చూడాలి. ముందు మనకి ఇంటర్నేషనల్లో చూసుకుంటే విత్ రెస్పెక్ట్ టు సెంటర్లో చూసుకుంటే మనకి దాని థీమ్ ఏంటి, సెంటర్లో చూసుకుంటే మనకు దాని థీమ్ ఏంటంటే వృద్ధాప్యంలో కూడా హాయిగా అనమాట. అంటే వృద్ధాప్యంలో కూడా యోగా అనేది మనకు తోడ్పడుతుంది అనే థీమ్తో దీన్ని తీసుకొచ్చారండి. అదే మనం స్టేట్లో చూసుకుంటే దీని యొక్క థీమ్ ఏంటంటే మనకి ఇంటింటికి యోగా. స్టేట్లో చూసుకుంటే మనకి ఇంటింటికి యోగా, అదే మనకి ఇదొక్కటి ఈ కోవలో మనం చూసుకోవాలండి. ఏ ఆర్టికల్ వచ్చినా అది మన గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్లో ఎలా అది ఉపయోగపడుతుంది, ఆ విధంగా మనం ఎప్పుడైనా ఏ కరెంట్ అఫైర్స్నైనా చూడాలి. ఈ కరెంట్ అఫైర్స్ని మనం ఎలా చూస్తామంటే బడ్జెట్లో దీనికి శాంక్షన్ చేశారు 10 crores అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా మనకి దాదాపుగా 1,00,00,000 మంది అనేది పాల్గొన్నారండి. ఈ వేడుకలో 1,00,00,000 మంది పాల్గొన్నారు. అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా మనకి చోటు అనేది దొరికిందనమాట ఈ యోగా సందర్భంగా అనమాట. 10 crores అయితే అప్రాక్సిమేట్లీగా మనం ఖర్చు చేసాము. అలాగే దీని యొక్క థీమ్ ఏంటంటే మనకి ఇంటింటికి యోగా, ఓకేనా? వరల్డ్ యోగా డే ఎప్పుడంటే మనకి ఇంటర్నేషనల్ యోగా డే మనకి ఎప్పుడంటే జూన్ 21, అది మనకి సరిపోతుంది ఈ ఆర్టికల్లో. నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి పంచాయతీలకు ఆర్థిక కష్టాలు. ఈ ఆర్టికల్ మనం ఎలా చూడాలంటే పాలిటీ పరంగా మనం చూడాలన్నమాట. గ్రూప్ 2లో మనకి మెయిన్స్లో పాలిటీ సెక్షన్ ఉంది కదా, 75 marks. అందులో ఇది వెళ్ళిపోతుంది. మనకు తెలుసు పంచాయతీలకు ఆర్థిక కష్టాలు ఎందుకు వచ్చాయంటే మనకి ప్రతి సంవత్సరం కూడా మనకి ఏంటంటే సెంట్రల్ నుంచి మనకి స్టేట్కి ఫండ్స్ అనేవి రిలీజ్ అవుతాయండి. విత్ రెస్పెక్ట్ టు గ్రాంట్స్ అవ్వచ్చు, విత్ రెస్పెక్ట్ టు మనకి రుణాలు అవ్వచ్చు, ఏదైనా మనకి సెంట్రల్ నుంచి మనకి స్టేట్కి అనేవి ఫండ్స్ అనేవి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందన్నమాట. అలాగే మనకి అకార్డింగ్ టు మనకి 280 ఆర్టికల్ ప్రకారం మనకి ఏంటంటే రాజ్యాంగం ప్రకారం 280 ప్రకారం రాష్ట్రపతి ఆర్థిక కమిషన్ అనమాట, ఆర్థిక సంఘాన్ని నియమిస్తాడు. అందులో అది సెంటర్లో. అదే స్టేట్కి వచ్చేసరికి గవర్నర్ అనేది ఆర్థిక సంఘాన్ని నియమిస్తాడనమాట, ఓకేనా? ఈ భాగంలో మనకి పంచాయతీలకి అలాగే సెంటర్కి స్టేట్కి మధ్య ఆర్థిక వనరులను ఏ విధంగా మనం డివైడ్ చేయాలి లేదా విభజించాలి అనేది ఆర్థిక సంఘం యొక్క ముఖ్య పని అండి. ఇక్కడ వచ్చేసరికి అదేవిధంగా అదే ఆర్థిక సంఘం మనకి కొన్ని రికమెండేషన్ చేస్తుందన్నమాట. ఎంత అమౌంట్ మనకి స్థానిక స్వపరిపాలన సంస్థలకు కూడా ఇవ్వాలి అనేది. 16th ఫైనాన్స్ కమిషన్ మనకు రీసెంట్గా వచ్చింది. ఈ 16th కమిషన్ యొక్క మనకి చైర్మన్ ఎవరంటే అరవింద్ పనగరియా. ఈయన మనకి 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క అధ్యక్షుడండి. అలాగే మనకి ఈ 16th ఫైనాన్స్ కమిషన్ కూడా సెంటర్ టు స్టేట్స్ టు మనకి లోకల్ బాడీస్ అనమాట. ఎలా మనకి నిధులు అనేవి ట్రాన్స్ఫర్ చేయాలి అని కూడా మనకి ఒక నివేదిక అయితే సమర్పించిందంటే ఈ నివేదిక ఎప్పటి నుంచి అమలు అవుతుంది అని కూడా అడుగుతాడు. 26 నుంచి 31 వరకు, 2026 నుంచి 31కి ఈ నిధులు అనేవి మనం ఉపయోగించుకోవాలి. కానీ ప్రస్తుతం ఏమైందంటే ఈ ఆర్టికల్కి వచ్చేసరికి దానికి బ్యాక్గ్రౌండ్ అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం మనం చదువుకోవాలి. ఇప్పుడు మనం ఆర్టికల్లోకి వెళ్దాం.
సో ఇక్కడికి వచ్చేసరికి 25 మనకి 26లో మనకి ఆ ఫైనాన్షియల్ ఇయర్లో కొన్ని ఫండ్స్ అనేవి రిలీజ్ అవుతాయి కదా. సో మనకి స్టేట్ నుంచి ఇక్కడికి ఫండ్స్ అనేవి కొన్ని రాలేదండి. సో పెండింగ్లో ఉన్నాయి. ఎన్ని? 400 కోట్లు. సో ఆల్రెడీ ఏం చేశారంటే సర్పంచ్లు అవ్వచ్చు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు అవ్వచ్చు, వాళ్ళు ఏం చేశారంటే ముందుకుండా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి రోడ్లు అయితేనేమి కనీస మౌలిక వసతులు అనేవి వాళ్ళు అనేది పూర్తి చేశారనమాట. సో వాళ్ళు బిల్లులు పెట్టుకున్నారు, మీరు బిల్లులు పెట్టుకుంటే డబ్బులు అనేవి శాంక్షన్ చేస్తామన్నారనమాట. సో ఎంత బిల్లులు ఉన్నాయంటే ప్రస్తుతానికి 1000 కోట్ల పైగా మనకి 15 ఆర్థిక సంఘం అనేది రిఫర్ చేసిందండి. కానీ ఈ ఫండ్స్ ఇంకా మనకి రిలీజ్ అవ్వలేదు. ఓకేనా. సో అందుకే ఆ కంటెస్టెంట్లో ఈ ఆర్టికల్ అనేది వచ్చిందనమాట. సో ఎన్ని మేర కోట్లు మనకి ఇంకా ఫండింగ్ అనేది రావాలండి? 400 కోట్లు. 600 కోట్లు ఇచ్చారు, ఇంకా 400 కోట్లు పైగా మనకి ఫండింగ్ అనేది రావాలండి. యావరేజ్ అప్రాక్సిమేట్గా మనం చూసుకుంటే ప్రతి పంచాయతీకి 3 లక్షల దాకా బాకీ పడి ఉన్నారు. సో ఎప్పుడైతే ఈ నిధులు అనేవి ఇస్తారో అప్పుడే ఆ నిధులను ఖర్చు పెట్టి స్థానిక స్వపరిపాలన సంస్థలు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వాళ్ళ కాళ్ళ మీద అవి నిలబడడానికి దోహదపడతాయండి. సో ఆ కంటెస్టెంట్లో ఈ ఆర్టికల్ మనం చదువుకోవాలి. సరేనా. నెక్స్ట్ దానికి వెళ్దాం. సో ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో ఎటువంటి కాన్సెప్ట్ మీకు డౌట్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి. ఆ కాన్సెప్ట్ని పర్టికులర్గా ఆ కాన్సెప్ట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తానండి. సో మనకు నేను సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. సో ఒక్కొక్కటి గ్రాడ్యువల్గా అన్ని కాన్సెప్ట్లు ఒక ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎలా రెండు కలిపి మనం చదువుకోవాలి అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో అన్ని సబ్జెక్టులు కూడా కవర్ చేస్తాను. టోటల్గా అప్రాక్సిమేట్లీ 9 సబ్జెక్ట్స్ అయితే కవర్ చేస్తాను. సో 1 by 1. ఓకేనా. సో ఏదైతే నేనైతే 2 times రాశానండి. సో 2 times అటెంప్ట్స్ ఇచ్చాను. ప్రిలిమ్స్ అయితే అయ్యాను కానీ మెయిన్స్ క్వాలిఫై అవ్వలేదు. సో ఆ తప్పులు అనేవి పునరావృతం కాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా. సో ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. అందరికీ షేర్ చేయండి. సో మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో విత్ రెస్పెక్ట్ టు మనం ఏంటంటే గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ మెయిన్గా. సో రిమైనింగ్ సబ్జెక్ట్స్ చెప్తున్నప్పుడు అందులో ఫుల్ డెప్త్గా మనం వెళ్దాం. సో నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసి ఇక్కడ గ్యాస్ కష్టాలు తీరాలంటే ఏం చేయాలి. ఇది దేనికి సంబంధించిందంటే మనకు తెలుసు ఇంటర్నేషనల్గా ఇప్పుడు మనకి అమెరికా, ఇజ్రాయిల్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇరాన్, ఈ 2 దేశాలకి ఒక దేశానికి మధ్యన చాలా రోజులు బట్టి మనకి 4 నెలల నుంచి దాదాపుగా ఫిబ్రవరి 28 నుంచి మనకి స్టార్టింగ్ అనేది జరిగిందండి. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రీసెంట్గా శాంతి ఒప్పందం అయితే జరిగింది, కానీ అది మళ్ళీ దాన్ని అయితే అతిక్రమించారండి ఇజ్రాయిల్ వాళ్ళు. మళ్ళీ లెబనాన్ మీద దాడి అయితే చేశారు. సో ఈ కంటెస్టెంట్లో ఈ ఆర్టికల్ మనం చదువుకోవాలన్నమాట. ఎందుకంటే అక్కడ మనకు హర్ముజ్ జలసంధిని మూసేశారు మళ్ళీ. సో మళ్ళీ గ్యాస్ కష్టాలు అనేవి మొదలవుతాయి అనమాట. అది ఏదైనా అవ్వచ్చు అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ ఆర్టికల్ అనేది వచ్చిందండి. సో ప్రస్తుతానికి మనకి దేశవ్యాప్తంగా కానీ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి ఈ 33 కోట్ల కనెక్షన్లు అయితే ఉన్నాయండి, ఎల్పిజి కనెక్షన్. సో ఇప్పుడు ఇంకా ఇవి రానున్న కాలంలో పెరుగుతాయండి. ఎందుకంటే మన జనాభా అనేది పెరుగుతూ ఉంటుంది, నిత్యావసర వస్తువులు పెరుగుతూ ఉంటాయి. దానికి అనుగుణంగా మనం ఏం చేస్తామంటే డిమాండ్ కూడా పెరుగుతుందండి. డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో దానికి తగ్గట్టుగా సప్లై కూడా ఉండాలండి. సో ఎప్పుడైతే సప్లై ఉండదో ఆటోమేటిక్గా ఏంటంటే రేట్లు అనేవి పెరగడానికి అవకాశాలు ఉంటాయి. రేట్లు పెరిగి ఏమవుతుంది? ద్రవ్యోల్బణం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ద్రవ్యోల్బణం పెరుగుతుంది ఏమవుతుంది? ప్రజల యొక్క కొనుగోలు శక్తి అనేది తగ్గిపోతుంది. పేదవారుగా, ముఖ్యంగా పేదవారు తగ్గిపోతుంది అనమాట. సో అందువల్ల దీనికి గవర్నమెంట్లు అనేవి చర్యలు అనేవి తీసుకోవాలండి. ఎప్పుడైతే గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందో అప్పుడే ఈ గ్యాస్ కష్టాలు అనేవి తీరడానికి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా మన దగ్గర ఉండవు. దాదాపు 80% మనం ఏం చేస్తామంటే దిగుమతి చేసుకుంటున్నాం. ఈ ఎల్పిజి అవ్వచ్చు, క్రూడ్ ఆయిల్ అవ్వచ్చు, చాలా సహజ వాయువు నేచురల్ గ్యాస్ అంటాం అది అవ్వచ్చు. సో అన్నిట్లో కూడా మనం దిగుమతి చేసుకుంటాం అనమాట. 80% దిగుమతి చేసుకుంటున్నామంటే దాని అర్థం ఏంటి? మనం విదేశీ మారక ద్రవ్యం అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే మన డాలర్స్
కరెన్సీ అనమాట. సో విదేశీ మారక నిల్వలు మనకి ఇప్పుడు కూడా ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఎందుకంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఆ కాన్సెప్ట్ ఎకానమీలో భాగంగా వస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఆ పర్టికులర్ కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా. సో ఇక్కడ మనం పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే మనకి విదేశీ మారక ద్రవ్యం అనేది మనం ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది. సో ఎందుకంటే మనం పేమెంట్ చేసేటప్పుడు డాలర్లోనే చెల్లించాలి కాబట్టి. సో అందువల్ల చాలా విదేశీ మారక ద్రవ్యం మనకి దీనికి వెళ్ళిపోతుంది. ఈ ఏదైతే మనం క్రూడ్ ఆయిల్ మనం దిగుమతి చేసుకుంటున్నాం, అలాగే సిఎన్జి అవ్వచ్చు, అలాగే ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ అవ్వచ్చు. సో ఇవన్నిటికీ కూడా మనం డాలర్స్ రూపంలో ప్రతి సంవత్సరం కూడా మనం పే చేయాల్సి వస్తుంది. అంటే లక్షల కోట్ల రూపాయలు మనకేమవుతుంది, కరెన్సీ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా వెళ్ళిపోకుండా మనం ఏం చేయాలంటే మన స్వదేశీ పరిజ్ఞానంతో మనమే తయారు చేసుకోవాలి. ఎప్పుడైతే మేక్ ఇన్ ఇండియా భాగంలో, ఓకేనా, మేక్ ఇన్ ఇండియా భాగంలో మనకి మన స్వదేశీలో మనం తయారు చేసుకుంటే ఏమవుతుంది, దీనికి చెల్లించాల్సినటువంటి విదేశీ మారక ద్రవ్యం కూడా తగ్గుతుంది. తద్వారా ప్రజల యొక్క అవసరాలు తీర్చినట్టు ఉంటుంది, మనకు కూడా ఎకానమీ బాగుంటుంది. అది ఈ బ్యాక్గ్రౌండ్లో మనం చదువుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్ ఆర్టికల్ దానికి సంబంధించిందండి, ఓకేనా. సో ఫైనల్గా ఇక్కడ చూసుకుంటే గ్యాస్ కష్టాలు చూడండి, ఇక్కడ 33 కోట్లు అయితే దాటిందండి ఎల్పిజి కలెక్షన్స్, ఓకేనా. 2023-24 మనకి ఏమైంది, వంట గ్యాస్ అనేది వినియోగం 81,000 టన్నులు ఉందండి. 2 సంవత్సరాలు దాటిన తర్వాత 91,000కి పెరిగింది. రానున్న రోజుల్లో 2030 ఒకసారి ఎస్టిమేషన్ వేసుకోండి. సో ప్రతి సంవత్సరం మనకి ఎలాగలేదన్నా మనకి 10 నుంచి 15,000 టన్నులు అనేది పెరుగుతుందండి. సో 2030కి ఇది ఎలాగలేదన్నా మనకి మరొక 100 టన్స్ అనేది యాడ్ అవుతుంది, ఓకేనా. సో ఇంత డిమాండ్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా సప్లై కూడా మనం తయారు చేసుకోవాలన్నమాట, ఓకేనా. దీనికి కావాల్సింది మనం ఏం చేస్తాం, ఎప్పటికీ 60% మనం దిగుమతి చేసుకుంటాం అనమాట. ఇది తగ్గించాలి, దిగుమతి చేసుకునే శాతాన్ని తగ్గించాలి. అప్పుడే మనం ఏం చేస్తాం, మనకి విదేశీ మారక ద్రవ్యం కూడా మిగులుతుంది అనమాట. చూడండి, 1,00,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం అనేది వెళ్ళిపోతుంది, ఓకేనా. సో దీన్ని మనం తగ్గించగలగాలి. ఇది ఎందుకు ఇలా, ఇది మన చేతుల్లో ఉండదు. ఏది, ఈ డాలర్స్లో పే చేయాల్సింది మన చేతిలో ఉన్నది ఏంటంటే స్వదేశంగా మనం తయారు చేసుకొని మన వస్తువుల్ని మనమే తయారు చేసుకొని డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎకానమీ అనేది బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏ సమయానికి ఎలా ఉంటాయో మనం ఊహించలేము అనమాట. ఊహించిన పరిణామాలు ఎదుర్కొన్నప్పుడు ఇటువంటి మనకి ఫారెన్ రిజర్వ్స్ చాలా ఇంపార్టెంట్, కీ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట మన ఆర్థిక వ్యవస్థలో. సో ఆ పాయింట్లో ఇది వస్తుందండి. సో దానికి మనం ఏం చేయాలంటే మన చేతిలో ఉన్నదేంటి, మనంతలో మనమే తయారు చేసుకోవాలి. ఈ ఎల్పిజి గ్యాస్ని ఎలా తయారు చేస్తాం, ఆల్రెడీ మనం వ్యవసాయంలో చాలా ఉత్పాదకతలో మెరుగ్గా ఉన్నాం. అంటే శ్రామిక శక్తి ఎక్కువగా ఎక్కడ ఉందంటే మనకి వ్యవసాయంలో ఉంది కదా. సో ఈ వ్యవసాయంలో వచ్చేటటువంటి పాడి పంటల వ్యర్థాలు అయితేనేమి, ఓకేనా, వర్మి కంపోస్టు, ఓకేనా, బయోగ్యాస్. సో దాన్ని మనం ఏం చేస్తామంటే ఈ పాడైపోయిన పదార్థాలు ఇవన్నిటిని కూడా భూమిలో కొలిపెట్టి లేదా కుళ్ళు పెట్టి కొన్ని రోజుల తర్వాత మనకి ఇది ఎలా ఫామ్ అవుతుందంటే బయోగ్యాస్గా ఫామ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా స్వదేశీ పరిజ్ఞానం మీద మనంతలో మనమే తయారు చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ డాలర్స్లో పే చేయాల్సినటువంటి అమౌంట్ అనేది మనకు తగ్గి ఎకానమీ డెవలప్ అవుతుంది అన్నమాట. సో అదే ఇక్కడ వీడు కూడా ఇచ్చాడనమాట. ఇక్కడ మనం చూసుకుంటే చూడండి 20 కోట్ల పశు సంపద ఉందన్నమాట. సో ఆటోమేటిక్గా ఏంటి, వాటి నుంచి వచ్చే వ్యర్థాలు ఉన్నాయి, అలాగే మిగిలిపోయిన పంట అవశేషాలు ఉన్నాయి, అలాగే ఇళ్లలో కూడా చాలా ఆహార పదార్థాలు వదిలేస్తామన్నమాట, పాడు చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బయోగ్యాస్ తయారీకి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే పట్టణాల నుంచి మనం ఎక్కువ చెత్తను కూడా తయారు చేస్తున్నాం, అవునా కదా. సో చెత్త నుంచి సంపద, ఆ చెత్త అంతా మనం కలెక్ట్ చేసి 6 కోట్లకు పైగా మనకు చెత్త అనేది ఉంది. సో ఈ చెత్త నుంచి కూడా మనం సంపదను అనేది సృష్టించవచ్చు అనమాట. అలాగే సంపదనైనా సృష్టించవచ్చు, లేదా వీటన్నిటిని కంపోస్టింగ్ చేసి ఎల్పిజి లేదా బయోగ్యాస్ని మనం ఫార్మేషన్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో ఈ విధంగా మనం డెవలప్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఆ కంటెస్ట్లో ఈ యొక్క ఆర్టికల్ అయితే ఇచ్చాడండి, ఓకేనా. సో ఫైనల్గా ఇక్కడ మనకి విదేశీ మారక ద్రవ్యాన్ని తగ్గించాలి, ఓకేనా, పేమెంట్ అనేది తగ్గించాలి. అప్పుడే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్, ఓకేనా, భాగంగా మనం ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది.
సో నెక్స్ట్ ఆర్టికల్ మనం ఒకసారి వెళ్దాం. ఈవీల జోరుకు బ్రేక్ అనుకోండి. ఈవీల జోరుకు అవరాదాలు, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. ఓకేనా. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి చాలా చూస్తున్నాం మనం రీసెంట్ ఇయర్స్లో. ఇది ఏం చేశానంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 2026 ద్విచక్ర వాహనాలకైతే ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళకి పన్ను ప్రోత్సాహకాలు లభిస్తాయి. అంటే ఎటువంటి ఛార్జెస్ ఏమి ఉండవు. అలాగే త్రిచక్ర వాహనాలు 3, ఓకేనా, త్రిచక్ర వాహనాలు ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళకి 2028 దాకా మనకి పన్ను ప్రయోజకాలు కల్పిస్తామన్నమాట. సో ఇది ఆయన అనౌన్స్మెంట్ అయితే చేశారు. అదేవిధంగా కొనసాగుతుంది కూడా. సో ఈ ఈవీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ప్రస్తుతానికి మనకు చాలా డిమాండ్ అనేది ఉందండి. అదేవిధంగా డిమాండ్ ఉంది కానీ సప్లైలో కొన్ని అవరోధాలు దీనికి ఉన్నాయి. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే స్థాపన సామర్థ్యం. సో ఎలక్ట్రిక్ వెహికల్స్కి మనకి పార్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అసెంబ్లింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఈ అసెంబ్లీలో భాగంగా మనకి ఏంటంటే బ్యాటరీ యొక్క కెపాసిటీ అనేది ఇంపార్టెంట్. సో ఈవీకి మనకి 100 రూపాయలు ఖర్చు అవుతుందంటే ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేయడానికి ఆ 100లో 70 రూపాయలు మనకి దేనికి ఖర్చు అవుతుందంటే బ్యాటరీ తయారు చేయడానికి ఖర్చు అవుతుంది. సో ఆ కంటెస్ట్లో మనం ఇక్కడ చూసుకుంటే ఆ బ్యాటరీని అందులో మనం ఆ బ్యాటరీలో వాడేటటువంటి మూలకం ఏంటంటే లిథియం. సో ఈ లిథియంకే ఎక్కువ అమౌంట్ అనేది మనం ఖర్చు అనేది అవుతుంది అనమాట. సో ఈ బ్యాటరీలు కూడా మనం ఏం చేయాలి, కొన్ని సంవత్సరాల తర్వాత ఇవి ఏమవుతాయి, వీటి యొక్క ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. వాటిని మనమే కలెక్ట్ చేయాలి. మనమంటే ఎవరైతే వీటిని సర్వీస్ ప్రొవైడర్లు ఉంటారో, ఎవరైతే డీలర్స్ ఉంటారో వాళ్ళే వీటిని కలెక్ట్ చేసుకొని మళ్ళీ రీప్రొడ్యూస్ చేయాలన్నమాట. సో దీనికి చాలా ఇన్సెంటివ్స్ అయితే ఉన్నాయి, ప్రోత్సాహకాలు అయితే మనకి గవర్నమెంట్ అయితే కల్పిస్తుంది. సో ఆ కంటెస్ట్లో మనం చూసుకోవాలన్నమాట. ఫైనల్గా ఇక్కడ ఏంటంటే ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి, ఒక ఇంపార్టెంట్ అనమాట. ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఛార్జింగ్ స్టేషన్స్ ప్రస్తుతానికి మనకు భారతదేశంలో 43 కోట్లకు పైగా వాహనాలు ఉన్నాయండి. 43 కోట్లకు పైగా వాహనాలు ఉన్నాయి. ఈ 43 కోట్లలో 90 లక్షల వాహనాలు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. ఓకేనా. 90 లక్షలు మనకేమున్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఉన్న వాహనాలు 43 కోట్లకు పైగా ఉన్నాయి. అందులో 90 లక్షలు, ఓకేనా, ఎలక్ట్రిక్ వెహికల్స్. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క సంఖ్యను మనం పెంచగలగాలి. ఓకేనా. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క సంఖ్యను మనం పెంచగలగాలి. మనం గవర్నమెంట్ కూడా టార్గెట్ పెట్టుకుందండి. సో అదైతే మనం అచీవ్ అవ్వలేదు. 2026కి ఒక టార్గెట్ పెట్టుకుంది, అదైతే అచీవ్ అవ్వలేదు. సో మనం ఈ టార్గెట్ని గవర్నమెంట్ ఇంక్రీజ్ చేసింది అనమాట. 2030కి పెంచింది. ఈ 2030కి ఏంటంటే 10 కోట్ల వాహనాలు అట్లీస్ట్, ఇందులో 10% అనమాట. 1 కోటి వాహనాలు పెట్టుకుంది ప్రస్తుతానికి టార్గెట్. 2030కి ఎంత పెట్టుకుందంటే 1 crore అనేది టార్గెట్ అయితే పెట్టుకుంది అనమాట. ఎలక్ట్రిక్ వాహనాల యొక్క సామర్థ్యాన్ని పెంచడం అన్నమాట. సో ఇప్పుడు 1 కోటి వాహనాలు మనం ఎలక్ట్రిక్ వెహికల్స్, అది ద్విచక్రం అవ్వచ్చు, త్రిచక్రం అవ్వచ్చు, వీటిని పెంచాలంటే మనకేంటి, ముఖ్యంగా మౌలిక వసతులు అనేవి దీనికి కావాలండి. మౌలిక వసతులు అంటే ఏంటి? ఇప్పుడు వాహనం అయితే మన దగ్గర ఉంది, ఓకేనా. మరి వాహనం ఉంటే మనకేంటి, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఉండాలి, అవునా. సో ఈ ఛార్జింగ్ స్టేషన్స్కి ఏం చేస్తుంటారంటే మనకి ప్రస్తుతం ఇవి చాలా తక్కువగా ఉన్నాయి, ఓకేనా. సో ఈ ఛార్జింగ్ స్టేషన్ కూడా పెంచగలగాలన్నమాట. ప్రస్తుతం ఛార్జింగ్ స్టేషన్లు ఎన్ని ఉన్నాయంటే 280 బళ్ళుకి, ఓకేనా, ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది. సో ఇది చాలా నిష్పత్తి కూడా చాలా ఎక్కువ ఉంది. దీన్ని 40కి తగ్గించాలి, ఓకేనా. అంటే 40 బళ్ళుకి ఒక స్టేషన్ ఉండేటట్టుగా మనం వీటిని ఏర్పాటు చేయాలన్నమాట. అంటే ప్రతి 1 కిలోమీటర్కి కూడా మనం ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయగలం. ఎలా అంటే ఇప్పుడు ఆల్రెడీ పెట్రోల్ బంకులు ఉన్నాయి కదా, ప్రతి 1K వితిన్ 500 మీటర్స్లో మనకు ఒక బంక్ అయితే ఉంది. సో వీటిని ప్లానింగ్ ఏంటంటే వీటిని ఇక్కడ కూడా మనం ఈవీ ఛార్జెస్, ఓకేనా, ఛార్జింగ్ స్టేషన్స్ అయినా పెట్టగలగాలి. ఎప్పుడైతే ఇక్కడ కూడా ఛార్జింగ్ స్టేషన్లు పెడతామో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మౌలిక వసతులు కల్పించినట్టు అవుతుంది. తద్వారా 2030కి మనం 1 కోటి వాహనాలని మనం ఏం చేయగలం, అచీవ్ చేయగలం అనమాట, ఓకేనా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించినట్లయితే ఆటోమేటిక్గా 1 crore కూడా మనం రీచ్ అవ్వగలం అనమాట. అయితే ఇక్కడ మన గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్స్ తీసుకోవాలండి. ఏంటంటే
వాటి యొక్క బడ్జెట్లో కేటాయింపులు కూడా ఎక్కువగా జరగాలి. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం తీసుకుంటే బడ్జెట్లో చాలా తక్కువ కేటాయింపులు జరుగుతుంది. సో 30,000, 10,000, 20,000 ఇలా కేటాయింపులు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. సో ఇది అప్డేటెడ్ వెర్షన్స్ టెక్నాలజీస్ కాబట్టి దీనికి మనం ఎక్కువగా కేటాయించగలగాలన్నమాట. ఓకేనా. సో దీనికి 30,000 కోట్లు కేటాయించారనమాట టోటల్ ఈ కాంపోనెంట్స్కి. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే కాదు, శక్తి రంగానికి వచ్చేసరికి శక్తి, విద్యుత్, సహజ వాయువు వీటన్నిటికి కలిపి మనకి 30,000 కోట్లు కేటాయింపు అనేది జరుగుతుంది. సో ఇదైతే సరిపోదు, ఇంకా పెంచాలన్నమాట. అప్పుడే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగి ఆటోమేటిక్గా మనకి ఈవీస్ అనేవి పెరుగుతాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయి. సో మనం అమృత్ కాల్ గోల్స్ కూడా పెట్టుకున్నాం. ఓకేనా. సో అందులో 2070కి మనం ఎలాగలేదన్నా నెట్ జీరో ఎమిషన్స్కి రీచ్ అవ్వాలి. ఓకేనా. సో అది మన టార్గెట్. 2047 కల్లా వికసిత్ భారత్ మన టార్గెట్ పెట్టుకున్నాం. సో ఇందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎప్పుడైనా చదువుకోవాలన్నమాట. సరేనా. సో అది దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ అండి. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ కాదు, జస్ట్ ఇది ఒక చిన్న స్నిప్ అనమాట. సో ఇది దేనికి సంబంధించిందంటే ప్రపంచవ్యాప్తంగా సైనిక రంగానికి ఎవరెవరు ఎంత పెట్టుబడి చేస్తున్నారు దానికి సంబంధించిందండి. టాప్ 15 కంట్రీస్. ఓకేనా. సో అమెరికా తీసుకుంటే మనకి $95,400 ఖర్చు పెడుతుందండి అమెరికా తీసుకుంటే. ఓకేనా. కిందటి సంవత్సరంకి బడ్జెట్లో చూసుకుంటే ఒక్కొక్కరు ఎంత కేటాయిస్తున్నారని. చైనా అయితే $33,600 కోట్ల అండి. ఇండియా ఎక్కడ చూసుకోండి 9,210. ఓకేనా. మనం 5వ స్థానంలో మనం పెట్టుబడిలో ఉన్నామండి. సో ఇదే రక్షణ రంగానికి ఈసారి బడ్జెట్ కేటాయింపులు ఒకసారి చెక్ చేసుకుంటే మనం 7,84,000 కోట్ల కేటాయింపు అనేది జరిగిందండి. ఓకేనా. 7,84,000 కోట్ల రూపాయలు అయితే మనకి జరిగింది. అంటే బడ్జెట్లో దీని శాతం ఎంత, 14.7. బిట్ అయితే అడుగుతాడు 14.7. ఓకేనా. సో 14.7 అనేది పర్సంటేజ్ అనమాట. టోటల్ బడ్జెట్ అంతా 53 లక్షల కోట్లకు పైగా ఉంది. సో ఈ 53 లక్షల కోట్ల దాంట్లో మనం ఎంత కేటాయిస్తున్నామని బడ్జెట్ రంగానికి 7,84,000 కోట్ల రూపాయలు అయితే కేటాయిస్తున్నాం. చూడడానికి నెంబర్ అయితే బాగానే ఉందనిపిస్తుంది, కానీ ఇది చాలా తక్కువ. ఎందుకంటే రక్షణ స్థాయి సంఘం సిఫార్సు చేసిందండి. ఎంత సిఫార్సు చేసిందంటే మనకి కనీసం 3% అయితే బడ్జెట్లో మనకి బడ్జెట్ మొత్తంలో 3% అయితే మనకి ఉండాలండి. ఓకేనా. ఇప్పుడు మనం కేటాయిస్తున్నది ఎంత అంటే చాలా తక్కువ. ఓకే. సో టోటల్ బడ్జెట్లో జీడిపిలో మనకి సో అంత తక్కువగా మనం కేటాయిస్తాం అనమాట. ఇప్పుడు ఈ బడ్జెట్లో 53 లక్షల కోట్లలోన ఇది మనకి 7.84 అంటే 7,84,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం కదా. అందులో అంటే ఇదంతా 2% అనుకోండి టోటల్గా. అయితే ఇందులో రక్షణ రంగంలో ఉండేటటువంటి సైనికులు అవ్వచ్చు, వాళ్ళ యొక్క జీతాలు అవ్వచ్చు, పెన్షన్లు అవ్వచ్చు, అన్నిటికీ కలిపి 0.4% అవుతుందండి. అంటే దాని అర్థం ఏంటి, ఇదైతే మనం ఖర్చు పెట్టినట్టు కాదు. ఇదైతే దీనివల్ల మనకి ఏ ఉత్పత్తి కానీ సేవ కానీ ఉత్పత్తి అవ్వట్లేదు కదా. కాబట్టి దీన్ని మనం తీసేయాలి. సో అంటే 1.6. సో 1.6 మాత్రం మనం ఖర్చు పెడుతున్నట్టు అనమాట. సో ఇది చాలా తక్కువ బడ్జెట్లో. కాబట్టి మనం బడ్జెట్ అనేది పెంచగలగాలన్నమాట. 7 లక్షల కోట్లు 7,84,000 కాకుండా కనీసం మనం ఏంటంటే 10 నుంచి 11 లక్షల కోట్లు పెడితే కనీసం ఉపయోగం అనేది మనకు ఉంటుంది. అది రక్షణ స్థాయి సంఘం అనేది మనకి సిఫార్సు అయితే చేసిందండి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే యూకే. ఓకేనా. ఎంత యూకే $8,900 కోట్ల. ఓకేనా. సో ఆ కంటెస్ట్లో మనం ఇది చూసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇది మనం ఎలా లింక్ చేసుకోవాలి 360 డిగ్రీస్లో అంటే చూసుకుంటే ఏంటి, రక్షణ రంగంలో మన బడ్జెట్ కేటాయింపు ఎంత అనేది ఒక ఫిగర్ గుర్తుంచుకుంటే మనకి ఇక్కడ సరిపోతుంది. ఓకేనా. సో ఇందులో
ఇది మనకు మెయిన్ పాయింట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. ఇది ఎవరు ఇచ్చారంటే మనకి సిప్రి అనేది ఇచ్చిందండి. ఓకేనా, సిప్రి నివేదిక గత 2-3 రోజుల నుంచి మనం చూస్తున్నాం. సిప్రి అనేది చాలా నివేదికలు ఇస్తుంది. ఓకే, మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇదేంటంటే ఈ ఆర్టికల్ మనకి 100% ఇథనాల్, ఓకేనా, 100% ఇథనాల్ అనేది వాడాలి అని మనకేంటంటే ఇటీవల మనకి ఎవరంటే నితిన్ గడ్కరీ, ఓకేనా, కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ ఇటీవల అయితే సంతకం అయితే చేశారంటే 100% ఇథనాల్ పెడితే ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం, పెట్రోల్లో ఒక 20% అయితే చేస్తున్నాం. E20 ఆల్రెడీ మనం చూసాం. E20 సో E20 అంటే ఏంటంటే 80% మనకి పెట్రోల్, 20% మనకి బ్లెండ్ చేస్తామన్నమాట. బ్లెండింగ్ అంటే కలుపుతాము ఎవరిని, ఇథనాల్ని. సో తద్వారా ఏమవుతుంది, పెట్రోల్ అనేది దిగుమతి చేసుకుంటున్నాం కదా 80% క్రూడ్ ఆయిల్ని. సో వాటి యొక్క నిల్వలు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సో విదేశీ మారక ద్రవ్యం అనేది మనము సేవ్ చేయొచ్చు. ఓకేనా. సో ఆ కోవలో ఇప్పుడు మనం కానీ చూస్తున్నట్లయితే ఇది 100% ఇథనాల్ అన్నారండి. ఇది కానీ మనం చేస్తే మనమే టాప్లో ఉంటాం. ఎందుకు, దాదాపుగా మనకి విదేశీ చెల్లింపులు చూసుకుంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో 90-95% మనం ఏం దిగుమతి చేసుకుంటున్నామంటే అన్నీ కూడా శక్తి రంగానికి సంబంధించినవి. శక్తి రంగం అంటే ఏంటి, శక్తి రంగానికి సంబంధించినవి బొగ్గు, కోల్, ఓకేనా, అలాగే క్రూడ్ ఆయిల్, ఇంధన వసతులకు సంబంధించినవి మాత్రం మనం దిగుమతి చేసుకుంటున్నాం. సో ఇప్పుడు కానీ మనం 100% ఇథనాల్ కానీ మనం జనరేట్ చేయగలిగితే సో మనకి ఇంకా చాలా మంచిదనమాట. దీనివల్ల కార్బన్ ఎమిషన్స్ తగ్గుతాయి. సో ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఉంటుంది. ఎకానమీ గ్రీన్ ఎకానమీ అవుతుంది. ఓకేనా, అది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. అయితే ఈ 100% ఇథనాల్ అనేది సాధ్యమేనా అనేది ఒక సాధ్యాలు, అలాగే ప్రోస్ అండ్ కాన్స్, ఉపయోగాలు ఏంటి, నిరుపయోగాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఏమైనా మనకి ఏమంటాం హానికరం ఏదైనా ఉందా లేదు చూద్దాం. ఇప్పుడు ఈ 100% అనేది పాసిబుల్ అండి. కాకపోతే మన యొక్క ఏవైతే ప్రస్తుతం భారత్ స్టేజ్ 6 అవుతేనేమి ఏవైతే నామ్స్ ఉన్నాయో ఈ యొక్క ఇంధనాలు అనేవి ఇప్పుడు పనిచేయవు ఈ ఇంజిన్లు. సో దీనికి ఏంటంటే ఫ్లెక్సిబుల్ ఇంజిన్స్ కావాలి. ఆల్రెడీ ప్రస్తుతం మనకి టాటా వాడు అయితేనేమి, మారుతి వాడు అయితేనేమి ఫ్లెక్సిబుల్ ఇంజిన్స్ అయితే తెచ్చాడనమాట. ఓకేనా, ఈ ఇంజిన్స్ అయితే మనకి సపోర్టబుల్ అవుతాయి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఆ కంటెస్టెంట్లో చూస్తే మనకేంటి, వ్యాపారవేత్తలకి ప్రోత్సాహకాలు కల్పించి వాళ్ళకి నిధులు కానీ సమకూర్చినట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాళ్ళు కూడా బాగా జనరేట్ చేస్తారు. అంటే ఎలక్ట్రిక్ వెహికల్ అంటే E100, ఓకేనా, ఇథనాల్ని 100% సపోర్ట్ చేసేలాగా ఆ ఇంజిన్స్ అనేవి వాళ్ళు తయారు చేస్తారనమాట. సో ఇది కొంచెం పాసిబిలిటీ ఇక్కడ బాగానే ఉంది. మనం ఇంకో దగ్గర చూసుకుంటే ఇది మనకి డెన్సిటీ పరంగా ఒకసారి చెక్ చేద్దాం. పెట్రోల్ డెన్సిటీ అనేది చాలా ఎక్కువ అండి కంపేర్ టు ఇథనాల్. ఇథనాల్ ఏంటంటే మనకి సాంద్రత అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా, దీనికన్నా ఇది ఎవాపరేషన్ ఇంకా బేగా అయిపోతుంది అనమాట పెట్రోల్ కన్నా ఇథనాల్. దానివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా మైలేజ్ అనేది తగ్గుతుంది. ఓకేనా. ఎనీవే మనకు ఇది పెద్ద ఇంపార్టెంట్ కూడా కాదు. ఎందుకు, ప్రోత్సాహకాలు బాగా కల్పించినట్లయితే, ఓకేనా, నెంబర్ ఆఫ్ మనకి ఎక్కువగా ప్రోత్సాహకాలు కానీ ఇచ్చినట్లయితే ఈ మైలేజ్ అనేది పెద్ద విషయం కాదు. ఎందుకంటే అమౌంట్ పరంగా చూస్తే పెట్రోల్కి ఇప్పుడు మనం ఎంత ఖర్చు అవుతుంది, 110 రూపాయలు ఖర్చు అవుతుంది ఆయిల్కి 1 లీటర్కి అప్రాక్సిమేట్గా. అదే ఇథనాల్కి అయితే దాదాపుగా 20-30 రూపాయలు ఖర్చు అవుతుంది. సో అమౌంట్ అనేది చీప్గా ఉంది కాబట్టి మైలేజ్ పెద్ద మనకు మ్యాటర్ కాదు. సో ఇక్కడ 1 లీటర్ వచ్చేది ఇక్కడ 3-4 లీటర్లు మనకు వస్తుంది కాబట్టి సో డెన్సిటీ పరంగా చూసుకున్నా, మైలేజ్ పరంగా చూసుకున్నా ఇథనాల్ పర్వాలేదు. సో నెక్స్ట్ ఏవైనా కారకాలు ఉన్నాయా, కాలుష్య కారకాలు కంపేర్ టు మనకి పెట్రోల్తో చూసుకుంటే ఇథనాల్ అనేది పర్వాలేదు. సో మనం ఇథనాల్కి మనకు వెళ్ళొచ్చు. కార్బన్ ఎమిషన్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గుతాయండి. సో ఈ కోణంలో దీన్ని 360 డిగ్రీస్లో మనం చూడాలండి. సో అందుకే కేంద్రం కూడా ఏం చేసిందంటే గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చింది అనమాట. ఓకేనా, ఈ ఆర్టికల్ దీనికి సంబంధించింది. అయితే మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అది కూడా ఇంపార్టెంట్. దీన్ని ఎలా తయారు చేసుకుంటే దీన్ని జైవ ఇంధనం అని అంటామన్నమాట. ఓకేనా, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మనకు ఆల్రెడీ తెలుసు. సో పంట వ్యర్థాలు ఉంటాయి, అలాగే మనకి మొక్కజొన్న,
పాడైపోయినటువంటి వరి కానీ, గోధుమలు కానీ, మొక్కజొన్న, చెరుకు, ఓకేనా, ఇవన్నిటిని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఇథనాల్ అనేది తయారు చేస్తాం, ఓకేనా. అది దాని యొక్క ప్రాసెస్. ఈ ఆర్టికల్ అదండి. సో నెక్స్ట్ ఇక్కడ చిన్న ఆర్టికల్. సో ప్రీవియస్ మంత్రి జైరాం రమేష్ అండి, ఆయన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నాడు. సో ఇదే సమయంలో జూన్ 21న 1976లో వాళ్ళు వెళ్తుంటే ఇందిరాగాంధీ గారు ఒక దీనికి వెళ్తున్నారండి, రాజస్థాన్లో ఒక మీటింగ్కి. సో ఆ మీటింగ్కి వెళ్తుంటే అక్కడ చూశారనమాట, ఒక విమానంలో ఒక ఆర్టికల్ చూశారు ఈ దీని గురించి, గ్రేట్ ఇండియన్ బాస్టర్డ్. ఆ రోజు ఏ రోజు 21 జూన్ 27 1976 చూసి ఆర్టికల్ చూసి మొత్తం చదివారనమాట. ఓకే, ఇది మనకి ఎండేంజర్డ్లో ఉంది, క్రిటికల్లీ ఎండేంజర్డ్లో ఉంది. సో దీన్ని కాపాడాలని అక్కడ ఉన్నటువంటి పర్యావరణవేత్తలను అందరినీ పిలిచి అప్పటికప్పటికే దీని మీద సంరక్షణ చర్యలు అనేవి తీసుకున్నారనమాట. అదే ఇక్కడ చెప్పాడనమాట ఈ ఆర్టికల్ గురించి. సో ఈ పాయింట్లో మనం ఏం చదువుకోవాలంటే ఇక్కడ వన్యప్రాణి సంరక్షణ చట్టం చదువుకోవాలి, 1972లో తీసుకొచ్చాం. అలాగే పర్యావరణ పరిరక్షణ చట్టం చదువుకోవాలి, 1986లో తీసుకొచ్చాం. అలాగే అటవీ సంరక్షణ చట్టం చదువుకోవాలి, 1980లో తీసుకొచ్చాం. సో డిఫరెంట్ ఆర్టికల్స్. సో ఇది దేనికి సంబంధించింది, బయోడైవర్సిటీ కింద వెళ్ళిపోతుంది అనమాట, ఓకేనా. సో వాటికి సంబంధించి మనం అన్నీ చూసుకుంటే సరిపోతుంది. ఈ గ్రేట్ ఇండియన్ బాస్టర్డ్ ఎక్కువగా మనకి ఎక్కడ కనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి, ఓకేనా. రాజస్థాన్లో కనిపిస్తుంది మ్యాక్సిమం, ఓకేనా. సో నెక్స్ట్ ఆర్టికల్లోకి మనకు వచ్చేసరికి జస్ట్ ఇది చిన్న ఇన్ఫర్మేషన్ కింద మనకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఫ్లైట్స్ వెళ్తాయి కదా, గాల్లో ఫ్లైట్స్ వెళ్ళేటప్పుడు కింద ఉండేటటువంటి ఈ లైన్స్ ఏవైతే విద్యుత్ తీగలు ఉన్నాయో ఇవైతే టచ్ అవుతున్నాయండి. ఒక్కోసారి చాలా బ్లాస్ట్ అవడానికి అవకాశం ఉంది. అందుకే వీటికి ఏం చేస్తున్నారంటే ఇలా మార్కర్స్ అనేవి పెడుతున్నారనమాట. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పైలట్ ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసి దాని నుంచి రక్షణ పొందడానికి అవకాశం ఉందన్నమాట. సో ఆ కంటెస్ట్ అనమాట ఇది, విమానయాన భద్రతకు మార్కులు, ఓకేనా, మార్కర్లు. ఇప్పుడు ఈ విమానయాన సంస్థకు మన ఏపీ ఏం చేస్తుంది అది మనం ఇక్కడ చదువుకోవాలి. సో ప్రస్తుతానికి అయితే 9 విమానాశ్రయాలను అయితే మనకి కల్పించాలని ఏపీ చూస్తుందండి, ఓకేనా. అందులో భాగంగా ఇది మొత్తం మనం ఏపీ అనుకుంటే, ఓకేనా. సో ప్రతి 150 కిలోమీటర్లకి ఒక పోర్ట్ అనేది తీసుకురావాలని ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసింది, ఓకేనా. ప్రతి 150 కిలోమీటర్లకి ఒక ఎయిర్పోర్ట్ అనేది తీసుకురావాలని చూస్తుంది. అందులో ప్రస్తుతం 5 పోర్ట్లు అయితే కంప్లీట్ అయిపోయాయి, 4 పోర్ట్లు అయితే రన్నింగ్లో ఉన్నాయి ఎయిర్పోర్ట్స్, ఓకేనా. సో ఇది మన వెనక బ్యాక్గ్రౌండ్లో మనం చదువుకోవాలి. దగదత్తిలో, ఓకేనా, దగదత్తిలో పోర్ట్లకు అయితే అనుమతి అయితే లభించింది. సో ఒక 2-3 పోర్ట్స్ అయితే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రూపంలో అయితే ఇవి అవుతున్నాయి. ఇంకా బిడ్స్ అయితే శాంక్షన్ అవుతున్నాయి. వన్స్ అదైతే అప్డేట్ మనం చూసుకుందాం, ఓకేనా. సో ఇప్పుడు మనం చూస్తే ఒక చిన్న స్టాటిస్టిక్స్ చూద్దాం, ఓకేనా, ఒక చిన్న స్టాటిస్టిక్స్. సో ఈ స్టాటిస్టిక్స్ దేనికి సంబంధించిందంటే ఈ బడ్జెట్లో మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, ఏవైతే E20 అవ్వచ్చు, ఇథనాల్, ఓకేనా. అలాగే సౌరశక్తికి ఎంత కేటాయించాం, ఇక్కడ చూడండి సౌరశక్తికి మనం ఎంత కేటాయించాం. ఈ సంవత్సరం మనం చూసుకుంటే 1775 కోట్లు, కిందటి సంవత్సరం 1000 కోట్లు కేటాయించామంట, ఓకేనా. అలాగే ప్రధాని సూర్యఘర్, ఓకేనా, ఇదేంటంటే ఒక పథకం అండి. ప్రధానమంత్రి సూర్యఘర్ బిఫ్త్ బిజిలీ యోజన, ఓకేనా. మఫ్త్ బిజిలీ యోజన అనేది ఒక హిందీకి సంబంధించినటువంటి, హిందీ పేర్లు అన్నీ ఉంటాయి ఇవి, ఓకేనా. దానికి సంబంధించినటువంటి పథకం ఇది. దీని యొక్క అలాగే ప్రధాని కుసుమ్, ఇది కూడా ఒక పథకం అనమాట. వాటికి ఎంత వేసి కేటాయించారని ఒక జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్. ఇది అడగడానికి అవకాశం ఉందన్నమాట, ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ ఇదే ఉంది కాబట్టి వీటిని అడగడానికి అవకాశం ఉంది. పవన శక్తికి ఎంత కేటాయిస్తున్నాం మనం, చాలా ఇంపార్టెంట్, 500 కోట్లు అండి, చాలా తక్కువ. కిందటి సంవత్సరం కూడా 500 కోట్లే, ఇంప్రూవ్మెంట్ అంతా ఏమీ లేదు, 0. హరిత హైడ్రోజన్ ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా, ఇది కూడా వన్ ఆఫ్ ద టెక్నాలజీ. ఇథనాల్ అది ఎలాగ టెక్నాలజీ, హరిత గ్రీన్
అలాగే హరిత హైడ్రోజన్ మిషన్ కూడా ఇంపార్టెంట్. దీనికి 100% హైక్ అనేది అయితే ఇచ్చారండి. ఇంతకుముందు కిందిటి బడ్జెట్లో 300 చేస్తే ఇప్పుడు 600 పెట్టారు. అలాగే సౌరశక్తికి అయితే మనకు చూసుకోవచ్చు, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటారు దాన్ని. మనకు దానికి కూడా కేటాయింపులు అయితే జరిగాయి. ఓకేనా, 22,000 కోట్లు. అలాగే ప్రధాని కుసుమ్కి 5,000 కోట్లు. దేర్ ఈజ్ నో చేంజ్ అండి. సో ప్రధాని కుసుమ్ అంటే ఏంటంటే బంజరు భూములు అవ్వచ్చు, బీడు భూములు అవ్వచ్చు, ఆ ప్రాంతంలో రైతులకి ఏంటంటే సౌర సెట్లు, పంపు సెట్లని అమర్చుకోవడానికి సహాయం చేస్తుంది అనమాట. అది దాని యొక్క ఉపయోగం. అదే మనకి ప్రధాని సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఇది సంబంధించిందంటే ప్రతి ఇంటి మీద కూడా 2030 కల్లా 1 కోటి సోలార్ రూఫ్ టాప్లు అనేది ప్లేస్ చేయాలి. అది మన యొక్క టార్గెట్. ఓకేనా, అందులో భాగంగా ఎన్ని కోట్లు కేటాయించారంటే 22,000 కోట్లు అనమాట. ఇంతకుముందు బడ్జెట్లో 17,000 కోట్లు. పర్సంటేజ్ ఎంత చేంజ్ వచ్చింది, 29% అనేది ఇంప్రూవ్మెంట్ అనేది ఇచ్చారనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చదువుకోవచ్చు అన్నమాట. ఓకేనా, సో ఇది కూడా ఇంపార్టెంటే, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఓకేనా, అలాగే ప్రధాని కుసుమ్, ఈ 2 ప్రాజెక్టులు ఇంపార్టెంట్ అండి. సౌరశక్తి గ్రిడ్కి ఎప్పుడైతే మనం ఇది సౌర పలకలు ఉంటాయి కదా, ఓకేనా, ఇందులో ఫోటో వాల్టైక్ సెల్ ఉంటుంది. సో ఇక్కడ మనకి సూర్యుడి నుంచి సన్ నుంచి మనకి ఎనర్జీ రాగానే ఈ ఫోటో వాల్టైక్ సెల్లో మనకి ఏమవుతుంది, ఎనర్జీ అనేది స్టోరేజ్ అనేది జరుగుతుంది. సో ఆ స్టోరేజ్ అయిన ఎనర్జీని మనం ఏం చేస్తామంటే గ్రిడ్స్ రూపంలో మనం ఉపయోగించుకుంటాం. మిగిలిన కరెంట్ని గ్రిడ్స్ రూపంలో సప్లై అనేది చేసేస్తాం అనమాట. ఎవరికి, ట్రాన్స్మిటర్లకి, ఏపీ ట్రాన్స్కో, మన రాష్ట్రంలో అయితే ఏపీ ట్రాన్స్కోకి. ఓకేనా, దాని ద్వారా మనకి అమౌంట్ అనేది ఎన్ని యూనిట్లు పంపించామో దానికి తగ్గట్టుగా మనకి అమౌంట్ అనేది ఫండ్ అనేది పేమెంట్ అనేది చేస్తారు. సో ఇది టోటల్ అవుట్ ఆఫ్ వ్యూ అనమాట. సో ఇలా మనం ఏంటంటే ఏ ఆర్టికల్ వచ్చినా మనం 360 డిగ్రీస్లో మనం చూసుకోవాలండి. ఓకేనా, సో అప్పుడే మనకి ఎటువంటి 1 2 3 4 అని ఇస్తాడనమాట. ఏంటి, 1 కరెక్టా, 1 2 కరెక్టా, 3 కరెక్టా, అసలు ఏది కరెక్ట్ కాదు. ఆ సమయంలో ఈ స్టాటిస్టిక్స్ మనకు ఉపయోగపడతాయి. ఓకేనా, సో ముందైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.